హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏంటి వైట్ హెయిర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది కదా, వైట్ హెయిర్ అనేది. ఇప్పుడు చిన్నపిల్లలకి అదే, పెద్దవాళ్ళకి అదే. బట్ దీన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకునే ఆయిల్ అయితే నేను ఒకటి తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీడియో చేశాను. మీరు చూసి నేర్చుకొని చేసేసుకోండి. మరి మంచిగా వైట్ హెయిర్ని స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడే 1, 2, 3 వస్తున్నాయి అట్లా అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడొద్దు, దేన్ని మిస్ అవ్వద్దు. హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంది, చూడండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. నేను క్వాంటిటీ వాటర్ వరకే చెప్తాను. దినుసులు అనేది ఎంతైనా వేసుకోవచ్చు మీరు. అంటే డ్రై ఆమ్లా, ఆముదము, మందారాకులు, పువ్వులు, ఒట్టివేళ్ళు, అలానే కోకోనట్ ఆయిల్, ఇవైతే తీసుకున్నాను నేనైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక్కొక్క రకం ఏ రకాలు తీసుకున్నాను వాటి పేర్లు నాకే క్లారిటీగా తెలియదు కూడా. బట్ ఓకే, ఇవి అన్నీ మాత్రం మూలికలవే, హెర్బల్స్ అన్నమాట. సో అందుకని అన్నీ తీసుకొని మూలికల షాప్లో ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో కూడా నేను ఒక 1 మంత్ వాడి ట్రై చేసినాకే పోస్ట్ చేస్తున్నాను. సో ట్రస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచిగా అందరూ యూస్ చేసుకొని బెనిఫిట్స్ పొందాలని అయితే కోరుకుంటున్నాను. చూడండి, మందార పువ్వులు కూడా ఫ్రెష్వే, అన్నీ పచ్చివే వేసాను. అవి ఎట్లా వేసాను అనేది వీడియోలో వస్తుంది. అందుకనే వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా కంప్లీట్గా చూడమని చెప్తున్నాను. అలానే మెంతులు కూడా వాడాను. మెంతులు మంచి కలరింగ్ ఏజెంట్ అనమాట. ఎంత పెద్ద బౌల్ పెట్టానో చూడండి వాటికి. ఆ బొట్టు వీళ్ళల్లో నాకు చెమ్ము వచ్చేసి 1/2 లీటరు. సో నేను 4 చెమ్ములు వేసాను, అంటే 2 లీటర్స్ వాటర్ అయితే వాడాను అనమాట. అవి ఒట్టివేళ్ళు నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మందారాకులు ఒక 5-6 వేసాను. అదే మందార ఆకులేమో ఒక 20 వేసాను. మందార పువ్వులు ఒక 5 వేసాను. అన్నీ కలిపి అయితే మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లో ఏంటో తెలుసా, ముందు నీళ్ళల్లో ఆయిల్ ఉడుకుతాయి కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు ఇలాంటి వీడియో అయితే చేయలేదు. సో అందుకనే బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ముందు వాటర్లో అయితే నేను ఒట్టివేళ్ళు ఇవన్నీ మొత్తం హెర్బల్స్ అవన్నీ వేసేసాను. తర్వాత లాస్ట్లో 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే పోసాను. 2 లీటర్స్ ఆ వాటర్ ఆల్రెడీ దాంట్లో పోసాను నేను. మళ్ళీ ఆ వాటర్లో ఈ కోకోనట్ ఆయిల్ అయితే పోసాను. ఎందుకంటే ఈ వాటర్లో మరిగి కోకోనట్ ఆయిల్ ఒక్కటే మిగలాలి. 2 లీటర్స్ వాటర్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలా, అంటే మొత్తం ఆవిరైపోయి పైకి వెళ్ళిపోయినాక ఓన్లీ ఆయిల్ ఒక్కటే మిగులుతుంది. అలానే 1 లీటర్ కోకోనట్ ఆయిల్తో పాటు ఒక 50 ml ఆముదం కూడా వేసాను. ఆముదం ఇదివరకు పాత రోజుల్లో బాగా యూస్ చేస్తాం కదా, అలానే ఇప్పుడు కూడా యూస్ చేద్దాము ఆముదం అని చెప్పి మంచిదని ఆముదం కూడా వేసాను. ఇదంతా కూడా ఎట్లా అవుతుందో చూడండి, బ్లాక్గా అయిపోయింది. ఆ వాటర్ అంతా ఆవిరైపోయే కొద్దీ ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది. బ్లాక్ అంటే ఆయిల్ ఏం బ్లాక్ అయిపోదు, బట్ అవి ఉన్నాయి కాబట్టి ఒట్టివేళ్ళు, ఆకులు, పువ్వులు అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. మనకి ఎలా ఇది ఆయిల్ బయటకు వచ్చిందని తెలియడానికంటే అలాగా చూడండి, నురుగా వస్తుంది. గిన్నెలో వేసుకుంటే అలా కోకోనట్ ఆయిల్ మీద కొద్దిగా డార్క్ కలర్ వస్తుంది. వడకట్టేస్తే మనకు ఆయిల్ అంతా నీట్గా సపరేట్ అయిపోతుంది. సో ఇబ్బంది ఏం లేదు, బ్లాక్గా ఉంటుంది అని అనిపించడం ఏమీ లేదు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసేయండి.